హాయ్ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 2 డేస్ కొంచెం నేను వీడియోస్ చేయలేదు, ఎందుకంటే నాకు ఫీవర్ వచ్చింది. ఇలాగే వీడియోస్ చెప్తూ ఉన్నాను కదా, అందుకే కొంతమంది చూస్తారు. ఎవరికైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే అది మాకు వచ్చి వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి. అలాగే నాకు నెగిటివ్ ఎనర్జీ రావడం వల్ల నా హెల్త్ బాగాలేకుండే, అందుకే వీడియో చేయలేదు. ఇప్పటికీ కూడా బాగాలేదు, అయినా కానీ నేను వీడియో చేయడం ఆపకూడదని చెప్పేసి చేస్తున్నాను. ఓకేనా అండి? సరే, వెల్కమ్ టు శివగంగా టారోట్. మీకు తెలిసిన విషయం, వెల్కమ్ టు శివగంగా టారోట్. ఆ శివయ్య ఆశీస్సులతోటి, అమ్మవారి ఆశీస్సులతోటి అందరూ బాగుండాలి. వాళ్ళు అనుకున్న కోరికలు ప్రతి ఒక్కరికి, జాబ్స్ కానీ ఏదైనా గోల్ పెట్టుకున్నవారు ప్రతి ఒక్కరికి, ఎవరికైతే ఏ గోల్ అయితే రీచ్ కావాలని ఆశగా ఎదురు చూస్తూ దైవాన్ని నిత్యం ప్రార్థిస్తున్నారో వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను. శివగంగా టారోట్ మీ స్నేహ పటేల్, మీకు తెలిసిందే కదా. ఓకే, మరి కంటెంట్ అయితే ఈరోజు కంటెంట్ చెప్పుకుందాం. ఫస్ట్ నేను ఈరోజు కంటెంట్ చెప్తాను, ఓకేనా. మీ పర్సన్ తన మనసులో మీరు ఎలాంటి వారు అని ఫీల్ అవుతున్నారు, ఓకేనా. మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం, ఓకేనా అండి. ఇది మనీ కంటెంట్. మళ్ళీ చెప్పాలా? మళ్ళీ చెప్పమంటే కూడా చెప్తాను, ఓకేనా. మీ పర్సన్ తన మనసులో మీరు ఎలాంటి వారు అని ఫీల్ అవుతున్నారు. మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్, ఓకేనా. ఫీల్ అవుతున్నారా లేదా, ఎలా ఫీల్ అవుతున్నారు చూద్దాం, ఓకేనా. ఇదండి మరి. ఓకే, మరి ఇంకెందుకు లేటు. ఓకే, కొంచెం చేతుల్లో కూడా బలం లేకుండా అయిపోయినట్టుంది. యూనివర్స్ గ్రాట్యూడ్, 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 యూనివర్స్ గ్రాట్యూడ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీరు అనుకున్న విజయం సాధించాలని కోరుకుంటున్నాను, ఓకేనా. మీరు ఎవరైనా నా వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ ఇవ్వండి, ఓకేనా. కామెంట్ ఇవ్వండి, లైక్స్ ఇవ్వండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే పూర్తిగా వీడియో చూడండి. మీకు 30 or 40% రిజల్ట్ అయినా ఈ వీడియో మీదే అని అనుకోండి, మీకోసమే అనుకోండి. మీరు ఫోన్ ఓపెన్ చేయగానే ఈ వీడియో వచ్చిందంటే మీకోసమని అనుకోండి. స్కిప్ చేయకుండా చూడండి. అది మీకు వర్తిస్తే 30 or 40% వర్తించింది అనుకోండి, అది మీకే అనుకొని, ఒకవేళ మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలంటే ఇక్కడ ఫోన్ నెంబర్ అనేది ఉంది, కనిపిస్తుందా ఇక్కడ ఫోన్ నెంబర్ 63005111, ఓకేనా. ఇది ఉందండి, ఓకే. మరి దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను, ఓకే. అంతా మంచి జరగాలి. ఈరోజు కంటెంట్ అయితే చెప్పుకున్నాను. మరి ఇంకా లేట్ ఎందుకు, సోది పెట్టారు అక్క అంటారు. వీడియోలోకి వెళ్ళిపోదాం, ఓకేనా. ఓకే, కార్డ్స్ షఫల్ చేస్తున్నా, ఓకే. యూనివర్స్ గ్రాట్యూడ్, యూనివర్స్ గ్రాట్యూడ్. ఓం నమ శివాయ, బోలా శివశంకర. యూనివర్స్ గ్రాట్యూడ్, యూనివర్స్ గ్రాట్యూడ్. చూసే వాళ్ళ యూఎస్కి కరెక్ట్ రీడింగ్ రావాలని ఆ శివయ్యని కోరుకుంటున్నాను, ఆ గాడ్ని కోరుకుంటున్నాను. చూసే వాళ్ళ యూఎస్కి కరెక్ట్ రీడింగ్ రావాలి. వారి పర్సన్ మనసులో ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, వారి గురించి ఎలా ఆలోచిస్తున్నారు, వారి మనసులో ఎలా ఉన్నాయి ఆలోచనలు, అవి తెలవాలి. యూనివర్స్ గ్రాట్యూడ్, గ్రాట్యూడ్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, పరమేశ్వర, హర హర బోలో శివశంకర. ఓకేనా అండి. కార్డ్స్ అయితే చాలు, చూద్దాం బ్రహ్మ దగ్గరికి ఏది వస్తుందో. బుడమందులు ఎక్కండి, చూడండి కనిపిస్తుందా.
ఓకే, అందరూ నా వీడియో చూస్తున్నారు అనుకుంటున్నాను. ఓకే, ఫాస్ట్ అంటే మీ పర్సన్ పాస్ట్లో మీ గురించి ఏమనుకున్నారు చూద్దాం. ఫస్ట్ ఇది పాస్ట్లో మీ పర్సన్ మీ గురించి ఏమనుకున్నారు చూద్దాము. ఇది పాస్ట్, ఇది ప్రజెంట్, ఫ్యూచర్. ఓకేనండి, ఈ 4 కార్డ్స్ ఉన్నాయా, ఇవేంటో చూసి మళ్ళీ చెప్తాను. ఓకేనా, చూడండి 1 2 3 4 కార్డ్స్ ఉన్నాయి, మళ్ళీ చెప్తా. ఓకే, సారీ. ఏంటి అందరు బాగున్నారా? టీలు కాఫీలు తాగారా? మరేంటి ఇంకేంటి విశేషాలు చెప్పాలి మీరే. మీరు చెప్తే నేను వింటాను. ఓకేనా, సరే చెప్పాను కదా, పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్. ఓకే, ఎవరిదో ఏమో కానీ బాగానే వచ్చిందండి. సూపర్. ఓకే అండి, ఫాస్ట్లో మీరైతే కొంతమంది ఇక్కడ ఎవరు మనకు ఎక్కువగా కనిపిస్తున్నారు అంటే ఫాస్ట్లో అంటే ఎక్కువగా అంటే మీరు ఆమె కావచ్చు, అతను కావచ్చు, గర్ల్ కావచ్చు, మేల్ ఫీమేల్ ఎవరైనా కావచ్చు. ఈ రిలేషన్షిప్ అనేది అందరికీ వర్తిస్తుంది. ఎలా అంటే మ్యారేజ్ అయిన వాళ్ళకి వర్తిస్తుంది, మ్యారేజ్ కాని వాళ్ళకి వర్తిస్తుంది, అదర్ రిలేషన్స్లో ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది, పెళ్ళై అంటే ఏదైనా సందర్భాల వల్ల కొంచెం వాళ్ళు దూరంగా ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది, విడోస్కి వర్తిస్తుంది. పెళ్ళై రిలేషన్స్ అంటే మ్యారేజ్ అయ్యి ఫ్యామిలీలో ఒకే ఫ్యామిలీలో ఉండగా అదర్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకు కూడా వర్తిస్తుంది. మగవారని కాదు, ఆడవారని కాదు, ఇద్దరికి ఖచ్చితంగా వర్తిస్తుంది. ఆడ మగ ఇద్దరికి ప్రతి ఒక్కరికి వర్తిస్తుందండి, దయచేసి అర్థం చేసుకొని. అయితే ఫాస్ట్లో ఎవరో అంటే మీ పర్సన్, మీరు ఎవరినైతే మీరు చూస్తున్నారో అంటే మీ మనసులో ఎవరు అంటే నా మనసులో ఒకరు ఉన్నారు, వారి గురించి నేను ఆలోచిస్తున్నాను, వారి కోసం నేను వీడియో చూస్తున్నాను అంటే ఇది వారి కోసమే అర్థం. ఇప్పుడు నేనే అనుకోండి, మీకు అర్థం కాని వాళ్ళ కోసం అర్థం కావడానికి ఇలా చెప్తున్నాను, నేను మాత్రం అనుకోవద్దు. నేనే అనుకోండి, నా మనసులో ఒకరు ఉన్నారు, అయితే ఆ ఒకరు ఇదివరకే ఎవరినో అంటే ఇష్టపడ్డట్టున్నారు, ఎవరో ప్రపోజ్ చేసినట్టున్నారు. వారి ప్రపోజ్ అనేది వాళ్ళు అంగీకరించక వాళ్ళని వదిలిపెట్టి మూవ్ ఆన్ అయ్యి తను మంచిగా లైఫ్లో సెటిల్ కావాలని గట్టిగా ఏమంటారు ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసమే ఎంత ప్రపోజ్ చేసినా కూడా వారు ఏమంటారు వాళ్ళ ప్రపోజల్కి యాక్సెప్ట్ చేయలేదు. అందుకని చెప్పేసి ఇలా వచ్చింది. ఓకేనా, మళ్ళీ ఫాస్ట్లో అంటే ఎందుకు ప్రపోజ్ చేయలేదు అంటే ఎందుకు చేయలేదు అని మళ్ళీ మళ్ళీ వాళ్ళు ఎదురుపడి అడగడం వల్ల కూడా కొన్ని వీళ్ళిద్దరి మధ్యలో గొడవలనే జరిగింది. అంటే ఫాస్ట్లో వదిలి వెళ్ళిపోయిన పర్సన్ అది మీరు కావచ్చు, లేదంటే ఇంకెవరైనా కావచ్చు, వేరే వాళ్ళే అయ్యి ఉండాలనే అవకాశము లేదు, మీరే అయ్యి ఉండాలనే అవకాశము లేదు. ఎందుకంటే ఆమె కావచ్చు, అతను కావచ్చు, కరెక్ట్గా మీరు మనసు పెట్టి ఆలోచిస్తే అర్థమవుతుందండి. చూసే ఈ వీడియో మీకు ఇష్టమైన దైవాన్ని ఒక 5 టైమ్స్ మనస్ఫూర్తిగా ఆలోచిస్తూ వీడియో చూడండి, ఖచ్చితంగా మీకు వర్తిస్తుంది. ఓకేనా, గొడవలు అయితే జరిగినాయి, ఫాస్ట్లో గొడవలు జరిగినాయి. ఆ గొడవలో విజయం మీరు సాధించాలి అని అనుకున్నారు, మీ పర్సన్ పట్ల విజయం మీదే అయ్యి ఉండాలి అని మీరు కోరుకున్నారు. నిజంగానే విజయం మీరే సాధిస్తారు. విజయం మీ వెన్నంటే ఉంది, విజయం మీదే అవుతుంది. మీరు ఏదైతే అనుకున్నారో అది సాధించగలుగుతారు. మీ పర్సన్ అయితే మీ గురించి అంటే పాస్ట్లో ఏదైతే కొద్ది రోజులు దూరం పెట్టడము, కొంతమంది అయితే అంటే లాంగ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. లాంగ్ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు ఇక్కడ అంటే దూరంగా వెళ్ళిపోయి ఉన్నవారు, గొడవ పెట్టుకొని దూరంగా వెళ్ళిపోయి ఉన్నవారు కనిపిస్తున్నారు. ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూసే వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఎదురు చూపుల కోసము కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే
వాళ్ళ ముందు ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నా కూడా వారి కోసమే మీరు ఎదురు చూస్తున్నారు. అంటే మీ పర్సన్ కోసం మీరు ఎదురు చూస్తున్నారు. మీ పర్సన్ కోసం అంటే మీ పర్సన్ ఏమో ఇలా మొండిగా కూర్చున్నారు. అంటే మీరు ఎంత ఎదురు చూసినా కూడా మీరేదో అంటే మీ చిన్న చిన్న గొడవల వల్ల, మనస్పర్ధల వల్ల ఏదో డిస్టర్బెన్స్ అయితే మీ లైఫ్‌లో రావడం అనేది జరిగింది. ఆ డిస్టర్బెన్స్ రావడం వల్ల వాళ్ళు అలా కూర్చొని ఉండిపోయారు తప్ప మీరొద్దని మాత్రం కాదు. వాళ్ళకెన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎన్ని అవకాశాలున్నాయి, మిమ్మల్నే కోరుకోవాలి, మీరే కావాలి అని అనుకుంటున్నారు కొందరు. కొందరైతే మిమ్మల్ని కాదని మరొక వ్యక్తితోటి రిలేషన్‌షిప్‌లో ఉండడం గూడా జరుగుతుందండి. కొందరికి అలా ఉంది, కొందరికి ఇలా ఉంది. మనకు 2 రిలేషన్‌షిప్ కనబడుతున్నాయి. ఓకేనా అండి? మీ లైఫ్‌లో అంటే ఇది ఫాస్ట్ అండి అయిపోయింది. ప్రెజెంట్ చెప్తున్నా. ప్రెజెంట్ అయితే మీ లైఫ్‌లో కొంచెం కొంచెం సంతోషం అంటే ఎక్కువగా అప్పుడే సంతోషపడుతున్నారు, అప్పుడే బాధపడుతున్నారు, అప్పుడే లోన్లీగా ఫీల్ అవుతున్నారు, అప్పుడే మిమ్మల్ని మీరు హీలింగ్ చేసుకుంటున్నారు. మీరు ఏదైనా గానీ పేషెన్సీగా ఉంటున్నారు. మీరు ఏదైనా పాజిటివ్‌గా తీసుకుంటున్నారు. నెగెటివ్‌ని గూడా పాజిటివ్‌గా తీసుకోవడం జరుగుతుంది. అన్ని రకాలుగా మీరు మంచిగానే ఆలోచించడం వల్ల మీరు సంతోషంగా ఉండగలుగుతున్నారు కొందరైతే. అయితే మీ పర్సన్ కోసం మీరు ఫాస్ట్‌లో ఇలా ఆలోచించారు గదా! వెయిటింగ్ చేస్తున్నారు గదా! మీ పర్సన్ ఇక్కడ రాను అని ఎంత గట్టిగా కూర్చున్నా గూడా రావాల్సిన టైం వచ్చింది, వస్తున్నారు. మీ పర్సన్ మీ దగ్గరికి ఖచ్చితంగా దగ్గరలో రావడానికి ప్రెజెంట్‌లో వస్తున్నారు. కానీ ఇప్పుడైతే ప్రెజెంట్ వాళ్ళు వస్తున్నారు. కానీ రావడానికి ఇప్పుడు కరెక్ట్ టైం అయితే కాదు. ఒకవేళ తనొచ్చినా మీరు రిసీవ్ చేసుకోవడం అనేది మీకు కరెక్ట్ కాదు. ఓకేనా అండి? మీరు ఇప్పుడైతే కరెక్ట్ కాదు. మళ్ళీ తర్వాతొచ్చేసి మీరు అంటే ఫ్యూచర్‌లో మళ్ళీ అంటే మీరు ఇప్పుడు కరెక్ట్ కాదు. తర్వాత ఆలోచించినప్పటికీ మీరు అనుకున్న పనులను మీరు విజయంగా సాధిస్తారు. మీ పర్సన్ మీ తోడవుతారు. మీ పర్సన్ మీ లవ్‌ని యాక్సెప్ట్ చేస్తారు. ప్రేమించుకున్న వాళ్ళైతే. పెళ్లి చేసుకునే వాళ్ళైతేనేమో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటారు. పెద్దల సమక్షంలో గానీ, లేదంటే ఏ రకంగా మీరు రిజిస్టర్ మ్యారేజ్ ఏదో ఒక మ్యారేజ్ ఇప్పుడు ఉగాది వస్తుంది. ఏప్రిల్ వరకు కొంతమంది పెళ్ళిళ్ళు జరగబోతున్నాయి. కొంతమందైతే పెళ్ళిళ్ళు ఖచ్చితంగా జరగబోతున్నాయి. అనుకున్న పనులలో విజయం సాధించబోతున్నారు. కొంతమందికి ఏప్రిల్ వరకు వాళ్ళ గోల్ వాళ్ళు రీచ్ కావడానికి మంచి పట్టుదలతోటి ఉన్నారు. దృఢ సంకల్పంతోటి ఉన్నారు. వాళ్ళకి జాబ్స్ అనేవి రాబోతున్నాయి. హ్యాపీ లైఫ్ గడపబోతున్నారు. సంతోషంగా ఉండబోతున్నారు. మరి ఇంత మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ప్రెజెంట్ అయితే ఇలా ఉంది. మరి ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫ్యూచర్‌లో అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి మాత్రం కొంచెం క్లిష్టమైన పరిస్థితులు ఎదురవుతాయి ఫ్యూచర్‌లో లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి క్లిష్టమైన పరిస్థితులు ఎదురవుతాయి. కొంతమంది ఏమైతే వీడియోస్ కానీ అంటే ఏదో విడాకులు తీసుకొని దూరంగా ఉన్నవాళ్ళు కానీ, అదర్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళకి కూడా కొంతమందికి ఈ మీ పర్సన్‌ని ఎవరో ఒక థర్డ్ పార్టీ ఇలాగా ఆళ్ళు కట్టిపేయడం అనేది జరిగింది. వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే మీ దగ్గరికి రావాలని ఉన్న వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్, వాళ్ళ మనసంతా మీ దగ్గరే ఉండిపోయినా గూడా థర్డ్ పార్టీ ఏదో ఒక రకంగా అన్ని రకాలుగా తనని వేధిస్తూ, ఏదో ఒక రకంగా తనకు నచ్చిన విధంగా ప్రవర్తిస్తూ, తనకు నచ్చినట్టుగా తనని ఏదో బ్లాక్‌మెయిల్ చేస్తూ, తనని తన దగ్గర ఉంచుకోవడం అనేది జరుగుతుంది. తన ఫీలింగ్స్‌ని మీకెంతగానో ఇంప్రెస్ చేయాలనుకున్నా, మీకెంతగా చెప్పాలనుకున్నా రానివ్వడం లేదు. మీ పర్సన్ వచ్చేసి మీకు చాలా ఏమంటారు దైవాన్ని కోరుకుంటున్నారు. ఎందుకంటే భగవంతుడా నాకెందుకు ఈ పరీక్ష? నా పర్సన్ మొదట్లో నేను కాదనుకున్నా, ఇప్పుడు తనని అర్థం చేసుకొని ముందుకెళ్తున్నా. మళ్ళీ మధ్యలో ఏంటి నాకు ఈ సమస్యలు అని చాలా బాధపడుతూ మిమ్మల్ని కావాలని మీరే కోరుకుంటూ, మీరే తనకి కావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. వాళ్ళకు కొంచెం ఏమంటారు మనీ మైండెడ్ అయితే ఉన్నారండి. కొంతమంది అయితే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనీ మైండెడ్ లాగా కనిపిస్తున్నారు. అర్థమవుతుందా అండి? మీ పర్సన్ ఎవరో మనీ మైండెడ్ లాగా కనిపిస్తున్నారండి. అయితే ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్‌లో చిక్కుకొని హార్ట్ బ్రేకింగ్‌లో అయితే ఉన్నారు. మరి ఫ్యూచర్‌లో ఇంకేం జరుగుతదా? 4 కార్డ్స్ అయితే మిగిలినాయి. అందులో చూసి చెప్తాను నేను. హార్ట్ బ్రేకింగ్‌లో ఉన్నారు. నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఎక్కడికెళ్ళినా మీరే గుర్తొస్తున్నారు. తన మనసంతా మీరే ఉన్నారు. అసలు ఎవరిని చూసినా మీరే గుర్తుకొస్తున్నారు. సరిగ్గా తినకపోవడము, సరిగ్గా నిద్ర లేకపోవడము, సరిగ్గా వర్క్ చేయకపోవడము, అంటే వర్క్ చేయకుండా కొంచెం అప్పులు చేయడము, అసలు మీరు లేని జీవితం వరకు లేదని ఊహించుకోవడము. అసలు నిజంగా చెప్పాలంటే చాలా జెన్యూన్ పర్సన్ అండి. చాలా జెన్యూన్ పర్సన్ ఇతను.
ఇతను కావచ్చు, ఈమె కావచ్చు, ఆమె కావచ్చు, అతను కావచ్చు, మేల్ కావచ్చు, మీ ఫీమేల్ కావచ్చు, చాలా జెన్యున్ పర్సన్ అండి. కాకపోతే మీ పర్సన్కి ఎవరో అంటే చెప్పుడు మాటలు అయితే ఉన్నాయండి. అంటే కొంచెం మంది చెప్పుడు మాటలకు ఇట్లా వింటారు, కొంతమంది వింటారు, కొంతమంది వినరండి. కొంతమంది వినకపోయినా వినేలాగా వినసొంపుగా వినేలాగా నేర్పిస్తారు. అలాంటి వారు కూడా మీ పర్సన్ లైఫ్లో కొంతమంది కనిపిస్తున్నారు. వినేలాగా లేకున్నా వినేంతగా మార్చేస్తున్నారు మీ పర్సన్ని. మరి ఆ కార్డ్స్లో ఏం కనిపిస్తుందో ఈ 4 కార్డ్స్ అయితే అప్పుడు పక్కన పెట్టాను కదా, చూద్దాం మరి ఏం జరుగుతుంది. చెప్పాను కదండి, మీ పర్సన్ నిజంగానే నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు, హార్ట్ బ్రేకింగ్లో ఉందని చెప్పాను. ఇగో హార్ట్ బ్రేకింగ్, నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు, మీతో ఉండాలని కోరుకుంటున్నారు, మీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నారని చెప్పాను. తనకి ఏం చేయాలో అర్థం కాక యాంగిల్ మ్యాన్ పొజిషన్లో మెడిటేషన్ చేస్తున్నారు, పేషెన్సీగా ఉన్నారు, తనను తాను హీలింగ్ చేసుకుంటున్నారు, తనకు తానే ధైర్యం చెప్పుకుంటున్నారు. ఎలా చెప్పాలి, ఏం చెప్పాలో అర్థమైతే లేదు వీళ్ళకు. ప్రతి ఒక్కరికి ఇది ఇది రిలేషన్ అనేది ప్రతి ఒక్కరికి వర్తిస్తుందండి. మ్యారేజ్ అయిన వాళ్ళకి, కాని వాళ్ళకి, అదర్ రిలేషన్ ఏదైనా కావచ్చు, మేల్ ఫీమేల్ అందరికీ వర్తిస్తుంది. దయచేసి చూసే వాళ్ళందరికీ చెప్తున్నాను, అర్థం చేసుకోండి, ఓకేనా. ఇగో మళ్ళీ ముందస్తులో మీ గురించి నేను చెప్పాను. ఏం చెప్పాను, మీ పర్సన్లో మీ ఎలాంటి ఫీల్ అవుతున్నారు, మీ పర్సన్ తన మనసులో మీరు ఎలాంటి వారు అని ఫీల్ అవుతున్నారు. ఎలాంటి వారని ఫీల్ అవుతున్నారంటే ఇగో ఇలాంటి వారని ఫీల్ అవుతున్నారు. ఎలా, మీరు ఒక మిస్ ఇండియా లాగా ఫీల్ అవుతున్నారు. మీరు ఒక రాజు, ఒక రాణి. ఆమె అయితే మిస్ ఇండియా లాగా ఫీల్ అవుతున్నారు, అతను అయితే రాజులాగా, ఒక రాజు, ఒక నిజంగా గొప్ప వ్యక్తి, ఒక ఈ దేశానికి ఒక రాజులాగా. నిజంగా చెప్పాలంటే అసలు చెప్పలేనని ఈ కార్డ్స్ ఎక్కువ రావు, 100లో ఒకరికి వస్తాయండి. అంత మంచి పర్సన్ అలా ఊహించుకుంటున్నారు. హ్యాపీ ఫ్యామిలీ అయితే ఉందండి, సంతోషంగా హ్యాపీ ఫ్యామిలీ ఉంది. ఇగో మ్యారేజ్ కార్డు అయితే ఉంది, ఇగో పెళ్ళి ఖచ్చితంగా జరుగుతుంది. ఇగో మ్యారేజ్ కార్డు, హ్యాపీ ఫ్యామిలీ. మీ గురించి మీ పర్సన్ ఇలా అనుకుంటున్నారు. ఈ కరెంట్ ఫీలింగ్స్ అంటే చెప్పాను కదా, కరెంట్ ఫీలింగ్స్ మీకు అంటే మీది జన్మల బంధం అండి. చూడండి, మీది ఇప్పటి సంబంధం కాదండి, ఎన్నో జన్మల బంధం. కాబట్టి మీ మధ్యలో ఎవరు వచ్చినా, ఎంతమంది చెప్పుడు మాటలు పట్టినా కూడా చెప్పుడు మాటలు వినకుండా మీ పర్సన్ మీ దగ్గరికి రావాల్సిన అవసరం అవుతుంది. సరే, ఓకే, మరి ఈ కర్మ మీరు ఎన్ని రోజులు ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది చూద్దామా. మరి ఎన్ని రోజులు చూద్దాం. ఒక 3 కార్డ్స్ తీసి చూస్తాను. ఈ కర్మ మీరు ఎన్ని రోజులు ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది, ఓకేనా. యూనివర్స్ గ్రాట్యూడ్, యూనివర్స్ గ్రాట్యూడ్. ఓకే, సమ్మర్ వరకు కొందరికి, డిసెంబర్ వరకు కొందరికి, అందరికీ ఒకేలాగా ఉండదండి. నవంబర్, సెప్టెంబర్ కొందరికి, ఓకేనా అండి. ఏప్రిల్ వరకు కొందరికి, ఓకేనా. ఏప్రిల్, సమ్మర్, ఆగస్ట్, సెప్టెంబర్ వీళ్ళందరూ కనిపిస్తున్నారు. చెప్పాను కదండి, మీకైతే ఇలా కనిపిస్తున్నాయి. ఓకే, మరి ఏంజల్ కార్డ్స్ని అడుగుదాం ఏం కనిపిస్తుందో. ఏంజల్ కార్డ్స్ నేను ఇప్పటివరకు చెప్పింది వాస్తవమా కాదా? అయ్యో సారీ, గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ ఏంజల్. చూసే వాళ్ళ యూవర్స్కి కరెక్ట్ రీడింగ్ రావాలి. నేను ఇచ్చిన రీడింగ్ కరెక్టేనా కాదా మీరే చెప్పాలి. యూనివర్స్ గ్రాటిట్యూడ్, యూనివర్స్ గ్రాటిట్యూడ్. ఓకేనా అండి. రిమైనింగ్ పాజిటివ్ అంటే మీరు ఏదైనా సరే పాజిటివ్గా తీసుకోండి, నెగిటివ్గా చూడకండి, అర్థమవుతుందా. మీ పర్సన్ కోసం మీరు ఏదైనా పాజిటివ్గా తీసుకున్నప్పటికే మీరు లైఫ్లో విన్ అవుతారు, ఓకేనా. రొమాన్స్ మంచి రోజులు వస్తాయి మీకు, మీరు ఖచ్చితంగా మీ లైఫ్లో రొమాన్స్ అనేది ఉంది, ఓకేనా. యువర్ రెడీ అంటే మీరు రొమాన్స్ యువర్ రెడీనా అంటే ఎస్ ఇస్ ట్రూ, ఓకేనా అండి. 5 కార్డ్స్ తీసాను, మీకు అన్ని పాజిటివ్గానే వచ్చాయి, ఓకేనా అండి. నేను చెప్పిన రీడింగ్ మీకు ఎంతవరకు కనెక్ట్ అయిందో కామెంట్స్, లైక్స్ ఇస్తారని మీ ఆదరాభిమానాలతోటి నేను మళ్ళీ ఇంకా ముందుకెళ్ళాలని మీ ఆశీస్సులు అందరివి నాకు ఉండాలి. అలాగే ఆ శివయ్య ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు నాకు ఎప్పటికీ ఉండాలి. నాతో పాటు మీ అందరికీ ఉండాలి. మీతో మీ స్నేహ పటేల్. రేపటి కంటెంట్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.